నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, సంవత్సరం మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, అలాగే ద్వాదశ రాశుల వాళ్ళకి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, అలాగే ఆ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మొత్తం సంవత్సరం అంతా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, ఈ 2025 సంవత్సరంలో స్త్రీ పురుషులు కుంభరాశిలో జన్మించిన వాళ్ళ మీద ఏలినాటి శని ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. అయితే ఏలినాటి శని ప్రభావం పనిచేసినప్పటికీ శని రాశ్యాధిపతి కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఏం కలిగించడు, కష్టంతో విజయాలిస్తూ ఉంటాడు. శని రాశి కాబట్టి ధార్మిక కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో ప్రాముఖ్యత పెరుగుతుంది. రావాల్సిన బాకీలు ఖచ్చితంగా వసూలవుతాయి. 2025లో కుంభరాశి వాళ్ళకి చాలా కాలంగా విసిగిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు తెచ్చిస్తారు. మొండి బాకీలు వసూలు చేసుకునే యోగం కనిపిస్తోంది. 2025 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి స్పెక్యులేషన్ రంగంలో లాభాలు కనిపిస్తున్నాయి. స్పెక్యులేషన్ రంగం అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొంటాం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ లో బాగా లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా అప్రయత్న ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. మీరు పెద్దగా ప్రయత్నించకుండానే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏదో ఒక విధంగా ధనపరంగా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. ఆటపాటల పోటీల్లో విజయాలు చేకూరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా సాంఘికంగా పలుకుబడి పెరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే 2025లో గురుబలం విపరీతంగా పెరిగిపోతుంది. గురుబలం 2025లో పెరగటం వల్ల సంఘంలో ఒక్కసారిగా మీ స్థాయి మారిపోతుంది. విపరీతమైన పలుకుబడి, గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా మీకు పెరుగుతాయి. ఎటువంటి నూతన వ్యాపారం తలపెట్టినా సరే ఆ వ్యాపారాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళతారు. వ్యాపారంలో విశేషమైన లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. తగాదాలు ఉన్నటువంటి వ్యవహారాలన్నింటిలో పైచే మీదే అవుతుంది. సెటిల్మెంట్లు చేసుకొని వాటి వల్ల లాభాలు పొందగలుగుతారు. వెండి, బంగారం ఇలాంటి విలువైన వస్తువులన్నీ కూడా ఇంటికి కొనుగోలు చేయగలుగుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు. భూములు కొనటము, గృహాలు కొనటము, స్థిరాస్తులు కొనుగోలు చేయటం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. అలాగే నూతన కాంట్రాక్టులు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి మానసిక ఆందోళనలు తొలగిపోయి మనశ్శాంతి పెరుగుతుంది. అలాగే రహస్య శత్రువులు మీకు కొంతమంది ఆటంకాలు కలిగించినప్పటికీ రహస్య శత్రువులందరినీ కూడా సమూలంగా తొలగింపజేస్తారు. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. రాహుకేతువుల వల్ల అప్పుడప్పుడు కొద్దిగా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా మళ్ళీ పరిష్కరింపజేసుకుంటారు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అయితే కొద్దిగా చోర భయం కనిపిస్తుంది కాబట్టి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల మాత్రం కుంభరాశి వాళ్ళు 2025లో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే గృహపరంగా మంచి అనుకూలత ఉంది. కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబంలో సౌఖ్యము, శాంతి అనేవి కనిపిస్తూ ఉంటాయి. కొత్త ప్రయత్నాలు ఏం చేసినా సరే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి. బ్రహ్మాండమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఎవరిని నిందించకుండా ఉంటే కుంభరాశి వాళ్ళకి 2025లో తిరుగుండదు. ఎవరినైనా మీరు నిందిస్తే మాత్రం వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎదుటి వాళ్ళలో లోపాలు పట్టించుకోకుండా ముందుకు వెళితే 2025లో కుంభరాశి వాళ్ళు చక్రం తిప్పే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే విద్య ఆధిక్యత పెరుగుతుంది. అంటే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. సూక్ష్మగ్రాహితనం పెరుగుతుంది. దేన్నైనా సరే సునిశ్చితంగా పరిశీలించగలుగుతారు. ప్రతి విషయంలో ఉన్నటువంటి లోతైన భావాన్ని పసిగట్టగలుగుతారు. మీ తెలివితేటలు పెరుగుతాయి. మేధాశక్తి 2025లో పెరుగుతుంది. అయితే సున్నితమైన మనస్తత్వం కూడా 2025లో కొంచెం ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. ఆ సున్నితమైన మనస్తత్వాన్ని పక్కన పెట్టండి. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం మీ మీద ప్రసరిస్తోంది. 2025లో కుంభరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి సంవత్సర ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క రంగాన్ని తీసుకుంటే 2025లో కుంభరాశి ఉద్యోగస్తులకి స్వయం కృషి వల్ల పైకొచ్చే యోగం ఎక్కువగా ఉంది.
మీ ఓన్ హార్డ్ వర్క్ వల్ల, మీ ఓన్ టాలెంట్ వల్ల ఉద్యోగస్తులు బ్రహ్మాండమైన పొజిషన్కి వస్తారు. మీ తెలివితేటలకు సరైన గుర్తింపు లభిస్తుంది. కుంభరాశి ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటటువంటి కుంభరాశి ఉద్యోగులందరూ కూడా ప్రమోషన్ తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ ని పొందుతారు. మంచి ఇంక్రిమెంట్ పొందే యోగం కూడా ఉంది. అధికారుల మన్ననలు పొందగలుగుతారు. మీకు కావాల్సిన చోటికి మంచి హైక్ తో ట్రాన్స్ఫర్ అయితే అక్కడ కూడా అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి యాజమాన్యం గుర్తింపు లభిస్తుంది. వాళ్ళ స్థాయి పెరుగుతుంది, హోదా పెరుగుతుంది, ఉద్యోగంలో ఉన్నతి పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, ఇంక్రిమెంట్ పెరుగుతుంది. అలాగే కుంభరాశి ఉద్యోగులు ఇల్లు కొనుక్కునే యోగం ఉంది, స్థలం కొనుక్కునే యోగం ఉంది, స్థిరాస్తులు వృద్ధి చేసుకునేటటువంటి యోగం ఉంది. సాంఘికంగా కుంభరాశి ఉద్యోగస్తులందరూ కూడా ఉన్నత స్థాయిని పొందుతారు. సంతాన పరంగా కూడా కుంభరాశి ఉద్యోగులకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. జీత భత్యాదులు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు ఇంకా హైక్ కోసం మారుతూ ఉంటారు. ఆ హైక్ లభించే యోగం కూడా ఉంది. అలాగే నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. క్వాలిఫికేషన్ కి తగిన ఉద్యోగం, అర్హతకు తగిన ఉద్యోగం కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా వస్తుంది. అలాగే పర్మనెంట్ అయ్యే యోగం కూడా ఉంది. చాలా కాలంగా టెంపరీ జాబులు చేసేటటువంటి కుంభరాశి వాళ్ళకి 2025లో జాబ్ పర్మనెంట్ అయ్యే యోగం కూడా కనిపిస్తుంది. అంటే మొత్తం మీద 2025లో ఉద్యోగ రంగంలో కుంభరాశి వాళ్ళకి తిరుగుండదు. బ్రహ్మాండమైన స్థితికి వెళ్లే యోగం ఉంది. ఉద్యోగ పరంగా అత్యుత్తమ స్థాయిలో రాణించే అవకాశం ఉంది. ఇక రాజకీయ రంగం తీసుకుంటే, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి గురుబలం వల్ల బ్రహ్మాండమైన రాణింపు ఉంటుంది. ప్రజల్లో మంచి పేరు పొందుతారు. ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. అధిష్టాన వర్గం వాళ్ళ గుర్తింపు ఉంటుంది. నామినేటెడ్ పదవులు ఖచ్చితంగా వస్తాయి. పోటీ చేస్తే ఎన్నికల్లో విజయం మీదే. డబ్బు మాత్రం ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తారు. శత్రువులే మిత్రులే మీకు సహాయ సహకారాలు అందిస్తారు. కుంభరాశి వాళ్ళకి పొలిటికల్ గా ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మిత్రులుగా మారిపోయి పాలిటిక్స్ లో టాప్ లెవెల్ కి ఎదిగేలాగా సహాయం చేస్తారు. కాబట్టి కుంభరాశి రాజకీయ నాయకులకి 2025 సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా కళాకారులు ఉంటే 2025లో కుంభరాశి కళాకారులకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి. సినిమా, టీవీ రంగాల్లో ఉన్నటువంటి గాయని గాయకులు, నటీనట వర్గము, రచయితలు, డైరెక్టర్లు, ఇతర టెక్నీషియన్స్ అందరికీ మంచి విజయాలు వస్తాయి. ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కుంభరాశి కళాకారులకు ఖచ్చితంగా 2025లో వస్తుంది. కొత్త అవకాశాలు విరివిగా వస్తాయి. అవార్డులు దక్కించుకుంటారు. నూతన గృహ నిర్మాణ లాభం కనిపిస్తోంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కళాకారులందరూ బ్రహ్మాండమైన కారుల్లో తిరుగుతారు. మంచి సౌఖ్యం ఉంటుంది. కాబట్టి కళారంగంలో చక్రం తిప్పే యోగం కుంభరాశి వాళ్ళకి 2025లో కనిపిస్తుంది. ఇక వ్యాపార రంగం విషయానికి వస్తే, కుంభరాశి వ్యాపారస్తులకి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు పొందుతారు. మీరు ఏ వ్యాపారం చేస్తున్నా కుంభరాశి వాళ్ళు ఆ వ్యాపారంలో తిరుగులేని విధంగా ధనలాభం పొందుతారు. గురుబలం ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా ఏ వ్యాపారం చేసినా విపరీతంగా ధనలాభం వస్తుంది. ప్రధానంగా ప్రణాళికాబద్ధంగా పైకొచ్చే యోగం ఎక్కువగా ఉంది. కుంభరాశి వాళ్ళు ఏ బిజినెస్ చేసినా ఒక ప్లానింగ్ ప్రకారం 2025లో టాప్ పొజిషన్ కి వెళ్తారు. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. ఉన్న వ్యాపారాలతో పాటు కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధించే యోగం కూడా ఉంది. అలాగే హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారం చేసే వాళ్ళందరికీ అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చక్కగా రాణిస్తారు. ఫైనాన్స్ బిజినెస్ లో కూడా మంచి లాభాలు వస్తాయి. అలాగే జాయింట్ వ్యాపారులకు భాగస్వాములతో సరైన అవగాహన ఉండటం వల్ల మంచి లాభాలు వస్తాయి. కాబట్టి ఎవరైనా కుంభరాశి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకోవాలంటే ఈ సంవత్సరం చేసుకోండి. పార్ట్నర్షిప్ బిజినెస్ లో బ్రహ్మాండమైన లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే గృహ నిర్మాణంలో ఉన్న కాంట్రాక్ట్ దారులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి లాభాలు వస్తాయి. సరుకులు నిల్వ చేసి అమ్మే వాళ్ళకు కూడా విశేషమైన లాభాలు వస్తాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. స్పెక్యులేషన్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచి లాభాలు 2025లో కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి బాగా యోగం, ఒక్కసారిగా స్టార్ అయిపోయే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకు కూడా క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే కుంభరాశి వాళ్ళకి మంచి మంచి జాక్ పాట్లు తగలటం, ఒక్కసారిగా బల్క్ అమౌంట్ రావటం, ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. వస్త్ర వ్యాపారులకు మాత్రం సాధారణమైన లాభాలే కనిపిస్తున్నాయి. రైస్ మిల్లర్లకు అనుకూలం, మంచి లాభాలు వస్తాయి. హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి విపరీతంగా లాభం ఉంది. కిరాణా వ్యాపారం చేసే వాళ్ళకి కూడా మంచి లాభాలు వస్తాయి. మొత్తం మీద పరిశీలిస్తే 2025లో దాదాపుగా అన్ని వ్యాపారాలు, ఏ వ్యాపారం తీసుకున్నా వ్యాపారస్తులకు తిరుగుండదు.
కుంభరాశి వ్యాపారులందరూ కూడా వ్యాపార పరంగా మంచి లాభాలు పొందుతారు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. వ్యాపారాన్ని విస్తరింపజేస్తారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొత్త కొత్త పార్ట్నర్స్ తో కలిసి వ్యాపార పరంగా అత్యుత్తమ స్థాయికి ఎదగగలుగుతారు. అలాగే విద్యారంగం తీసుకుంటే 2025లో కుంభరాశి విద్యార్థులకి గురుబలం వల్ల మహోన్నతంగా ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంటుంది. ఆ జ్ఞాపక శక్తి వల్ల మంచి మార్కులు వస్తాయి. ఎక్స్పెక్ట్ చేసిన మార్కుల కంటే ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ఎవరైనా సరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే మంచి ర్యాంకులు వచ్చి వాళ్ళకి కావలసిన కాలేజీల్లో సీట్లు వచ్చే యోగం కూడా కుంభరాశి విద్యార్థులకు కనిపిస్తోంది. అలాగే విదేశీ చదువుల్లో కూడా రాణిస్తారు. ఎవరైనా కుంభరాశి విద్యార్థులు 2025లో అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే చాలు, ఖచ్చితంగా చాలా సులభంగా అబ్రాడ్ వెళ్ళి చదువుకునే యోగం కనిపిస్తుంది. అందరికంటే టాప్ పొజిషన్ లో ఉండే యోగం కుంభరాశి విద్యార్థులకు కనిపిస్తుంది. ఎందుకంటే గురుబలం ఎక్స్ట్రాడినరీగా ఉంది కాబట్టి కుంభరాశి విద్యార్థులకు 2025లో తిరుగుండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కష్టపడి చదివి జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదిగి లైఫ్ టర్న్ చేసుకునే యోగం కుంభరాశి విద్యార్థులకి ఈ 2025లో బాగా కనిపిస్తుంది. అలాగే కళాకారులకు కూడా చాలా బాగుంటుంది. క్రీడాకారులు మంచి విజయాలు సాధిస్తారు. పథకాలు సంపాదించగలుగుతారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆటల్లో స్థానాలు సంపాదించగలుగుతారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకుంటారు. కుంభరాశి కళాకారులు కానివ్వండి, కుంభరాశి విద్యార్థులు కానివ్వండి 2025లో సంచలన విజయాలు నమోదు చేస్తారు. వాటి ద్వారా జీవితంలో తారాస్థాయికి వెళతారు. దానివల్ల అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే వ్యవసాయదారుల విషయానికి వస్తే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఉంటే, వ్యవసాయ రంగంలో ఉంటే వ్యవసాయదారులకు 2 పంటలు పండుతాయి. అందరికంటే అధిక దిగుబడి వస్తుంది. ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కౌలుదారులకు కూడా బాగా లాభాలు వస్తాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసే వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం డబ్బులు విపరీతమైన లాభాలు వస్తాయి. అలాగే గత సంవత్సరం కంటే కూడా పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. గతంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ధనాన్ని దాచిపెట్టుకోగలుగుతారు. పండ్ల తోటలు చేసే వాళ్ళకి మాత్రం కొద్దిగా స్వల్పంగా నష్టాలు వస్తాయి కాబట్టి పండ్ల తోటల వ్యాపారం చేసే వాళ్ళు, వ్యవసాయదారులు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వాణిజ్య పంటలు వేసే వాళ్ళకి విపరీతమైన లాభాలు వస్తాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే వాణిజ్య పంటలు వేయండి, అధిక లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. అలాగే వ్యాపార రంగం తీసుకున్నా, వ్యవసాయ రంగం తీసుకున్నా కుంభరాశి వాళ్ళు అత్యద్భుతమైనటువంటి లాభాలు అందిపుచ్చుకోవడానికి 2025లో గ్రహాల సంచారం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇక కుంభరాశి స్త్రీలకి 2025 సంవత్సరం ఎలా ఉందనే విషయం పరిశీలిస్తే 2025 సంవత్సరంలో కుంభరాశి స్త్రీలకు మహోన్నతంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మిమ్మల్ని చూడగానే ఇతరులు మీ పట్ల ఆకర్షితులైపోతారు. మీ పట్ల ప్రత్యేకమైన ఆకర్షణ, ప్రత్యేకమైన గౌరవం పెరుగుతూ ఉంటాయి. కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. సమాజంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. కుటుంబ జీవితం కూడా ఆనందదాయకంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో మీరు చెప్పిన విషయాలు పాటించి అత్యుత్తమ స్థాయికి సభ్యులందరూ కూడా ఎదగగలుగుతారు. కుటుంబంలో అందరూ దానివల్ల మిమ్మల్ని చాలా ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. మీ మాటతోనే విలువైన వస్తువులు అందరూ కొనుగోలు చేస్తారు. మీరు కూడా కుటుంబానికి అవసరమైన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ పేరుతో స్థిరాస్తులు సమకూరే యోగం కూడా కుంభరాశి స్త్రీలకి 2025లో కనిపిస్తోంది. అలాగే ఉద్యోగం చేసేటటువంటి కుంభరాశి స్త్రీలు అధికారుల మన్ననలు పొందగలుగుతారు. ప్రమోషన్ తో కూడిన ట్రాన్స్ఫర్ యోగం కనిపిస్తుంది. కావలసిన చోటికి మంచి ఇంక్రిమెంట్ తో మంచి ప్రమోషన్ ఇచ్చి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. అక్కడ కూడా అధికారుల అండదండలు సంపాదించగలుగుతారు. అయితే ఆరోగ్య పరంగా మాత్రం జన్మరాహు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం మాత్రం అవసరం. అలాగే పెళ్లి కావలసినటువంటి కుంభరాశి కన్యలకు 2025లో ఖచ్చితంగా బ్రహ్మాండమైన సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయం అవుతుంది. అది కూడా ఇంకా వీలైతే మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనసుకు నచ్చిన వాళ్ళతో పెళ్లి అయ్యేటటువంటి అవకాశము, బలం కూడా కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి యోగం ఉంది. ఎవరైనా కుంభరాశి ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే కనుక అబ్బాయి పుట్టే అవకాశం ఉంది. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల విభేదాలు వచ్చినా గురుబలం ఉంది కాబట్టి మళ్ళీ చక్కగా కలిసిపోతారని చెప్పుకోవాలి. కాబట్టి మానసికంగా కొన్ని విషయాల్లో ఆందోళనలు ఏలినాటి శని వల్ల ఉన్నప్పటికీ ఎలాంటి కలవరము పడాల్సిన అవసరం లేదు.
కుంభరాశి స్త్రీలకి 2025 సంవత్సరం మహోన్నతంగా ఉంది. ఆర్థిక పరంగా గాని, ఆరోగ్య పరంగా గాని, కుటుంబ పరంగా గాని అన్ని విధాలా బాగుంది. అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా అవి మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. కాబట్టి కుంభరాశి స్త్రీలకు యోగదాయకమైనటువంటి సంవత్సర ఫలితాలు 2025 సంవత్సరంలో కనిపిస్తున్నాయి అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తం మీద పరిశీలిస్తే కుంభరాశి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా గురువు ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి చాలా యోగదాయకంగా ఉంటుంది. జన్మరాహు ప్రభావం వల్ల, ఏలినాటి శని దోషం వల్ల ఏదైనా స్థాన మార్పులు, స్థాన చలనాలు కొద్దిగా వచ్చినప్పటికీ గురుబలం అనేది కాపాడుతుంది. దానివల్ల అన్ని సమస్యలు కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. చాలా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు 2025 సంవత్సరంలో కనిపిస్తున్నాయి. అయితే అప్పుడప్పుడు వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు అధిగమించడానికి, అనుకున్న పనులు అనుకున్నట్లు ఆలస్యం లేకుండా, విఘ్నాలు లేకుండా పూర్తి చేసుకోవడానికి వెండితో చేసినటువంటి సర్వజయకర విజయ సిద్ధి యంత్రాన్ని మెడలో ఎప్పుడు ధరించండి. దీన్నే సక్సెస్ రాకెట్ అంటారు. అలాగే నరదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటే, శత్రుబాధలు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటే అవన్నీ తొలగింపజేసుకోవటానికి ఓంకార స్వస్తిక్ త్రిశూలం వెండితో చేసింది ఆ లాకెట్ మెడలో ధరించాలి. ఓంకార స్వస్తిక్ త్రిశూలం కావాలన్నా, సర్వజయకర విజయ సిద్ధి యంత్రం సక్సెస్ లాకెట్ కావాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని సంప్రదించండి. మీకు కొరియర్లో ఆ వస్తువును పంపించడం జరుగుతుంది. మొత్తం మీద 2025 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి గురుబలం ఎక్కువగా ప్రభావాన్ని చూపించడం వల్ల కొన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అంతిమంగా అనుకూల ఫలితాలనే అందిపుచ్చుకుంటారు. బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవటానికి కుంభరాశి వాళ్ళందరూ 2025లో సిద్ధంగా ఉండండి. అత్యుత్తమ స్థాయికి ఎదిగి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారు. తిరుగులేని విధంగా 2025లో కుంభరాశి వాళ్ళు చక్రం తిప్పబోతున్నారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి, రాహుబలం కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి శనివారము, మంగళవారం ఉపవాసం ఉంటే మంచిది. అలాగే నెలకు ఒకసారి మంగళవారం పూట శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మంచిది. వీలైనప్పుడు ఒకసారి శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళి పరమశివుణ్ణి దర్శనం చేసుకోండి, అక్కడ పూజ చేయించుకోండి. ఇవి చేసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రయోజనాలు కుంభరాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. సంవత్సరం మొత్తం యోగదాయకంగా ఉన్నా కూడా ఈ చిన్న విధి విధానాలు పాటించడం ద్వారా ఇంకా తిరుగులేని విజయాలను చాలా సులభంగా అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా ఏ వ్యక్తికైనా సరే జాతక ఫలితం చెప్పేటప్పుడు 2 విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి గ్రహచారం, 2 గోచారం. గ్రహచారము అంటే ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, పుట్టిన సమయము, పుట్టిన ఊరు ఉన్నప్పుడు మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దాన్ని జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తారు. ఈ జన్మ కుండలిలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి, ఈ జన్మ కుండలిలో ఉన్నటువంటి గ్రహాల దశను బట్టి మీకు ఫలితం చెప్తే దాన్ని గ్రహచార ఫలితము అంటారు. అదేవిధంగా పుట్టినప్పుడు మీ జన్మ కుండలిలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని మీ జన్మ రాశి అంటారు. లేదా మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి మీకు ఒక రాశి ఇస్తారు, దాన్ని నామరాశి అంటారు. ఇలా జన్మరాశిని బట్టి కానీ, నామరాశిని బట్టి కానీ మీ భవిష్యత్తు జాతక ఫలితం చెప్తే దాన్ని గోచారం అంటారు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి జాతక ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారము, గోచారము 2 పరిగణనలోకి తీసుకొని జాతక ఫలితం చెప్పాలి. గ్రహచారము 50%, గోచారం 50% ఫలితాలను ఇస్తుంది. కొన్నిసార్లు గ్రహచారము అంటే జన్మ కుండలి 60%, గోచారం రాశి ఫలితం 40% ఫలితాలను ఇస్తుంది. కొన్నిసార్లు గ్రహచారం 40% ఫలితాలను చూపిస్తుంది, గోచారం రాశి ఫలితం 60% ఫలితాలను చూపిస్తుంది. కాబట్టి మీకు 2025 సంవత్సర ఫలితాలు అనేవి కేవలం గోచార ఫలితాలు. మీ పూర్తి జాతక ఫలితము, పూర్తిగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలంటే ఎవరైనా జ్యోతిష్కుల దగ్గర మీ జన్మ కుండలి ద్వారా జాతక ఫలితాన్ని కూడా తెలుసుకోండి. దానితో పాటుగా ఈ రాశి ఫలితాన్ని కూడా కలిపి చూసుకున్నప్పుడే మీకు సంపూర్ణ జాతకము, సంపూర్ణ భవిష్యత్తు ఈ సంవత్సరం తెలుసుకోవచ్చు. కాబట్టి కేవలం రాశి ఫలితం చూసి ఇబ్బంది ఉంటే భయపడటం, కేవలం రాశి ఫలితం చూసి పరమాద్భుతంగా ఉంటే అన్ని అద్భుతాలే జరుగుతాయి అనుకోవటం పొరపాటే అవుతుంది. అది కొంతవరకు పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి గోచార ఫలితం అనేది 40 నుంచి 50% పనిచేస్తుంది. దాని ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి.
పూర్తిగా 100% ఫలితాలు కనిపించాలంటే మాత్రం వ్యక్తిగత జాతకాన్ని కూడా తప్పకుండా తెలుసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు దినఫలము, వారఫలము, మాసఫలము, సంవత్సర ఫలితము ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని అంశాలు మీకు తెలియజెప్పేటటువంటి మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఈ పనులు చేసినట్లయితే వాళ్ళకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. ఈ 2025 సంవత్సరం మొత్తం కూడా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో సంపూర్ణంగా విజయాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.